మన జాతిరత్నం నవీన్ పులిశెట్టి చాలా గ్యాప్ తర్వాత అనగనగా ఒక రాజు అంటూ థియేటర్లకు దిగిపోయాడు. ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోయింది ఇది ఫుల్ ఫన్ రైడ్ అని. మరి థియేటర్లో నవీన్ మ్యాజిక్ రిపీట్ అయిందా? ఈ రాజుగారి కథ ఏంటి? మామూలు రాజుని జమీందారు చేసిందా లేక రోడ్డు మీద పడేసిందా? లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఇక కథ విషయానికి వస్తే మన హీరో రాజు అలియాస్ నవీన్ పులిశెట్టి గౌరవపురం జమీందార్ మనవడు. పేరుకు జమీందార్ కానీ చేతిలో చిల్లి కావలేదు. ఎందుకంటే వాళ్ళ తాతగారు ఉన్న ఆస్తులని పరాయిస్తులకు పనిచేసి రాజుని పెద్ద పేరున్న పేదవాడిగా మిగిల్చేశాడు. కానీ రాజుకి ఒక తెలివైన ఆలోచన వస్తుంది. ఎలాగో ఆస్తులు ఒక కోటీశ్వరుల అమ్మాయిని పడేసి పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది కదా అనుకుంటాడు. అలా ఎంట్రీ ఇస్తుంది మన హీరోయిన్ చారులత అలియాస్ మీనాక్షి చౌదరి. చారులత తండ్రి భూపతిరాజు అలియాస్ రావు రమేష్ దగ్గర కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుసుకున్న రాజు ఒక పెద్ద స్కెచ్ వేసి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అనుకున్నట్లే పెళ్లి జరుగుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఫస్ట్ నైట్ రోజు తెలుస్తుంది. మావయ్య భూపతిరాజు రాసిన ఒక లెటర్ రాజు చేతికి వస్తుంది. ఆ లెటర్లో ఏముంది? రాజు ఎందుకు పెద్దపాలెం ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడాల్సి వచ్చింది? చివరకు రాజు రాణిని ఆస్తుల్ని దక్కించుకున్నాడా లేదా అనేదే అసలైన కథ. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: నవీన్ పులిశెట్టి వన్ మ్యాన్ షో. నవీన్ స్క్రీన్ మీద ఉంటే చాలు నవ్వులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తన మార్క్ టైమింగ్, ఆ పంచ్ డైలాగ్స్ ఎదిరిపోయాయి. ముఖ్యంగా హీరోయిన్ని పడేయడానికి చేసే ఆపరేషన్ చార్లత ఎపిసోడ్, గోవా బీచ్ని భీమవరంలో సెట్ చేసే సీన్స్ నవ్వులు పోయిస్తాయి. డైలాగ్స్: ఈ సినిమాకు పెద్ద బలం డైలాగ్స్. నవీన్ తన బాడీ లాంగ్వేజ్తో వాటిని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాడు. హీరోయిన్ మరియు సపోర్టింగ్ క్యాస్ట్: మీనాక్షి చౌదరి అందంగా కనిపిస్తూనే సెకండ్ హాఫ్లో మంచి నటన కనబరిచింది. రావు రమేష్ గారు తనకు అలవాటైన మార్క్ కామెడీతో ఇరగదీశారు. చమక్ చంద్ర, మహేశ్వర్ కామెడీ ట్రాక్ కూడా బాగుంది. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ. కథపరంగా చూస్తే ఇది మనం పాత సినిమాలో చూసినట్లు కనిపిస్తుంది. పాత ఇంటికి కొత్త పెయింట్ వేసినట్లు ఉంటుంది. సెకండ్ హాఫ్ సాగతీత. ఫస్ట్ హాఫ్ ఉన్నంత స్పీడు సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గుతుంది. ఎలక్షన్ డ్రామా కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది. టెక్నికల్ డీటెయిల్స్: టెక్నికల్గా సినిమా రిచ్గా ఉంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ పర్వాలేదు. భీమవరం బామ్మ సాంగ్ విజువల్గా బాగుంది. సినిమాటోగ్రఫీ ఊరి వాతావరణాన్ని చాలా అందంగా చూపించింది. నిర్మాణ విలువలు గ్రాండ్గా ఉన్నాయి. చివరిగా చెప్పాలంటే అనగనగా ఒక రాజు ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. గొప్ప కథను ఆశించకుండా ఈ పండగకి ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమా పక్క వాచబుల్. నవీన్ పులిశెట్టి ఎనర్జీ మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. మరి మీరు ఈ సినిమా చూసారా? రాజుగారి కామెడీ మీకు నచ్చిందా? కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.